అందరికీ నమస్కారం అండి. ఎంతో విశిష్టకరమైన ఎన్నో ప్రత్యేకతలున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారమే నరసింహ అవతారం. కోరి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం నరసింహస్వామిగా భక్తులతో కీర్తించబడుతున్నారు. భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామిని. అందుకే శ్రీ శంకరాచార్యులంతటి వారు కూడా తనని ఆపదల నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరలావంబ స్తోత్రాన్ని చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలిసిన స్వామిని పానకాల స్వామిగా భక్తులు పూజిస్తారు. మంగళగిరిలో 3 నరసింహ ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైనున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకుంటాము. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొల్పుతూ ఉండేవారు. దేవతలంతా ఆ దేవదేవుణ్ణి శాంతించమని ప్రార్థించిన ఫలితం కనపడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించింది. దీంతో స్వామి శాంతపరులయ్యారు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునేతిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారని, కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తూ ఉన్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం కూడా వస్తుంది. ఇక పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైనే పూజారులే తయారు చేస్తారు. ఇక్కడ ఇంత పానకం ఇక్కడ దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం ఎంతో విశేషంగా చెబుతారు. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉన్నది. దీనికి పక్కగా ఒక సొరంగం కూడా ఉంటుంది. అందులో నుంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గృహకి వెళ్ళవచ్చునని అంటారు. ఋషులు ఇది వరకు ఈ మార్గం ద్వారానే పయనించి వెళ్ళి కృష్ణా నదిలో స్నానం ఆచరించి స్వామిని సేవించేవారని. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది. సర్వమంగళ స్వరూపిణి, సర్వశుభదాయిని అయిన శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కాబట్టే ఈ పర్వతాన్ని మంగళగిరి అయిందని, అంతకు ముందు ఈ కొండకు మూర్కొండ, మార్కొండ అనే పేర్లుండేవని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. పానకాల స్వామి పానకం తాగడం ఎంత మటుకు నిజమో పరీక్షించడానికి ఆ ప్రాంతంలోని జమీందారు వెంకటాద్రి నాయుడు పరీక్షించాలనుకున్నాడు. తన బావమర్ది శక్తి ఉపాసకులైన యార్లగడ్డ అంకినీడితో కలిసి స్వామివారి తెరిచి ఉన్న నోట్లోకి తన కుడి చేతిని పోనిచ్చారు. చెయ్యి కొంత దూరం వెళ్ళాక నములుతున్నట్లు విపరీతమైన బాధ కలిగింది. అంకినీడు గారికి తేళ్లు, పాములు కరిచినంత బాధ కలిగింది. వెంకటాద్రి నాయుడు గారి చెయ్యి బయటకు తీయగా చెయ్యి రక్తమాంసములు లేక శల్యవశిష్టంగా ఉండటం చూసి విస్మయం చెందారు. అప్పుడు స్వామి మీద నమ్మకం కలిగి స్వామికి తన శరీరం ఆహారమైందని, తన జన్మ సార్థకమైందని స్వామిపై భక్తితో ఆయన ఆలయ గోపురం నిర్మింపజేశారు. కొండ శిఖరాన ఉన్న గండాల నరసింహస్వామి చిన్న మందిరంలో విగ్రహం ఉండదు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు తమ గండాలు గడిచిపోతే ఇక్కడ నేతితో గాని నూనెతో గాని దీపం పెడతామని మొక్కుకొని, గండం గడిచిపోగానే మొక్కుకున్న విధంగా ఇక్కడ దీపారాధన చేసి వస్తూ ఉంటారు. కొండ కింద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం ఉన్న భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో మూర్తులను ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.
ఈ ఆలయానికి 4 వైపులా గాలిగోపురాలున్నా తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణం శైలి వల్ల ప్రసిద్ధికెక్కింది. మొదట విజయనగర రాజులు ఈ గోపుర నిర్మాణం చేపట్టి 3 అంతస్తులు కట్టించారు. తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గోపురంపై ఇంకొక 8 అంతస్తులు నిర్మింపజేశారు. 153 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు 94 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే ఇది ప్రసిద్ధికెక్కిందని. దీని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం ఏంటంటే, గోపురం 14 అంతస్తులు నిర్మించిన తర్వాత ఈ గోపురం ఉత్తరానికి ఒదిగిందని గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విఘ్నుల సలహా మేరకు కాంచీపుర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు. వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చిన గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు. దానితో ఉత్తరానికి ఒదిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరును చీకటి కోనేరు అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఎంతో ప్రత్యేకతలు, ఎంతో విశేషకరమైన పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని ఒకసారైనా దర్శించి ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నరసింహస్వామియే నమః. ఓం నమో నారాయణాయ. గోవింద హరి గోవింద.